రైట్, ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సాగు భూముల పోర్టల్ను మరింత భద్రంగా మార్చేందుకు ప్రభుత్వం కీలక చర్యలు ప్రారంభించింది. లోతైన కోడ్ ఆడిటింగ్ వ్యవస్థను అమలు చేయాలని నిర్ణయించింది. ఇందుకు కేంద్ర ప్రభుత్వ సంస్థ సీడాక్ కు బాధ్యతలు అప్పగించింది. ఇక తెలంగాణ టెక్నాలజీ సర్వీసెస్ ఆధ్వర్యంలో సీడాక్ కోడ్ ఆడిటింగ్ చేపట్టనుంది. ఇటీవల జనగామ, యాదాద్రి, భువనగిరి జిల్లాలో స్టాంపు డ్యూటీ, చలాన్ల డబ్బుల దారి మళ్లింపు ఘటనల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. భూభారతి ధరణి పోర్టళ్లలో భద్రతా లోపాలపై హై లెవెల్ కమిటీ నివేదికలో పలు కీలక అంశాలు వెలుగులోకి వచ్చినట్లు సమాచారం. ఇక ఈ లోపాలను రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి దృష్టికి తీసుకెళ్లడంతో పోర్టల్ను పకడ్బందీగా మార్చాలని ఆదేశాలు జారీ చేశారు. ఇక సాఫ్ట్వేర్ సమస్యలు, డేటా భద్రత పరిష్కారాలపై సీడాక్ సేవలను ప్రభుత్వం వినియోగించుకోనుందని, ధరణి సాఫ్ట్వేర్ను రూపొందించిన ప్రైవేట్ సంస్థ టెర్రా ఐసిస్ రక్షణ చర్యలపై తగిన దృష్టి పెట్టలేదని, కోడ్ ఆడిటింగ్ లేకపోవడం వల్ల అక్రమాలకు అవకాశం కలిగిందని రెవెన్యూ వర్గాలు భావిస్తున్నాయి. ఇక 2020 అక్టోబర్లో ధరణి అమల్లోకి వచ్చినప్పటి నుంచే భద్రతా లోపాలు ఉన్నట్లుగా గుర్తించిన 2024 చివర్లో డేటాను ఎన్ఐసికు బదిలీ చేసిన సమయంలో కూడా ఈ లోపాలు పూర్తిగా గుర్తించబడలేదని సమాచారం. ఇప్పుడు కోడ్ ఆడిటింగ్తో వ్యవస్థను మరింత సురక్షితంగా మార్చే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. చెప్పండి శ్రీనివాస్, అప్డేట్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ దేవిక. సాగు భూమి పోర్టు భద్రతపై ప్రభుత్వం కీలక చర్యలు అయితే చేపట్టనుంది. గతంలో జరిగినటువంటి అవకతవకలను మళ్ళీ పునరావృతం కాకుండా చూడటానికి తెలంగాణ ప్రభుత్వం ఒక కట్టుదిట్టమైన ఏర్పాటు కూడా చేసింది. అయితే దీనికి సంబంధించి చూసినట్లయితే ఆడిటింగ్ వ్యవస్థ అమలుకు సంబంధించిన నిర్ణయాలు, దీనికి సంబంధించినటువంటి సీడాట్ కు బాధ్యత అప్పగించినట్లు కూడా తెలుస్తుంది. తెలంగాణలోని టెక్నికల్ సర్వీస్ ఆధ్వర్యంలో కోడ్ ని ఆడిట్ చేస్తారు. దీనికి సంబంధించి చూసినట్లయితే గతంలో జనగామ, యాదాద్రి, భువనగిరి జిల్లాలో డబ్బు మళ్ళినట్లు కూడా ధరణి సంబంధించినటువంటి భూభారతి పోస్టల్ వెలుగులోకి వచ్చినటువంటి పరిస్థితి. ఇకపోతే అంటే గతంలో అంటే జనగామ జిల్లా కావచ్చు, యాదాద్రి, భువనగిరి జిల్లా హైదరాబాద్ జాతీయ రహదారులకు సమీపంలో ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ వెంచర్లు కొల్లకొల్లలుగా పుట్టుకొచ్చాయి. ఇందులో భాగంగానే జరిగినటువంటి భూ కంపెనీలు భూకు సంబంధించినటువంటి రికార్డులను తారుమారు చేసి అప్పట్లో యాదాద్రి, భువనగిరి జిల్లాలోని పెద్ద ఎత్తున అంటే పాస్బుక్ల పేరుతోటి డబ్బులు ప్రభుత్వం నుంచి కాజేశారనేదే ఒక చర్చనీయాంశం జరిగింది. అదే విషయాన్ని భూభారతి పోస్టల్ రిలీజ్ చేసిన క్రమంలో కూడా రెవెన్యూ శాఖ మంత్రి, తెలంగాణ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా ఆదేశాలు వేగవంతం చేయాలని, చర్యలు తీసుకోవాలంటూ కూడా చెప్పినటువంటి పరిస్థితి. అదే విషయాన్ని పునరాలోచించినటువంటి కమిటీ ఇప్పటికీ సాఫ్ట్వేర్ సమస్యలే కాదు, డేటా భద్రతపై సీడాట్ సేవలు వినియోగించుకోవాలనేదే ఒక నిర్ణయానికి వచ్చినట్టు కూడా తెలుస్తుంది. ధరణి సాఫ్ట్వేర్ రూపొందించినటువంటి టెర్రా ఐసిఎస్ పై కూడా నిర్లక్ష్యంగానే ఆరోపణలు ఉన్నట్లు కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి చూసినట్లయితే కోడ్ ఆడిటింగ్ లేక అక్రమాల అవకాశం ఏర్పడినటువంటి అభిప్రాయాలు కూడా ఉన్నటువంటి పరిస్థితి అని కూడా చెప్పుకోవచ్చు. ఇక పూర్తిగా చూసుకున్నట్లయితే 2020 భద్రత లోపాలున్న పూర్తి స్థాయిలో గుర్తించని పరిస్థితి ఏర్పడిందనేదే తెలుస్తుంది. ఇప్పుడు కోడ్ ఆడిట్ తో సహా వ్యవస్థను పకడ్బందీ మార్చే ప్రయత్నంలో ప్రభుత్వం అయితే ఉన్నట్లు కూడా తెలుస్తుంది. గతంలో జరిగినటువంటి భూ కుంభకోణాలు అంటే రియల్ ఎస్టేట్ పేరుతో చేసిన వ్యాపారాలు తిరిగి దాని పాస్బుక్లు, బ్యాలెన్స్ ల్యాండ్ పాస్బుక్ తీసుకొని తెలంగాణ ప్రభుత్వం అప్పట్లో ఇచ్చినటువంటి భూమికి సంబంధించినటువంటి అనేక పథకాలను వినియోగించుకుందనేదే ఆరోపణలు వెలువడుతున్నటువంటి పరిస్థితి. ఇకపోతే ఆ భూ కంపెనీకి సంబంధించినటువంటి పాస్బుక్లు కానీ, దానికి సంబంధించిన సర్వే నెంబర్లో రేరాకు సంబంధించినటువంటి పర్మిషన్ ఇచ్చిన తర్వాత ఏ విధంగా పాస్బుక్లు అయ్యాయని దాని మీద ఒక కమిటీ కూడా రివ్యూ చేయనుంది. దీనికి సంబంధించి తెలంగాణ వ్యాప్తంగా రెవెన్యూ శాఖ మంత్రి అయితే ఇప్పటికీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదేశాలు కూడా జారీ చేసినట్టు తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్.